మనష్షే ఒక అద్భుతమైన ఆత్మీయునికి జన్మించాడు. అతడు హిజ్కియా కుమారుడు. చిన్న వయసులోనే రాజుగా పరిపాలించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా మిగిలిన రాజులందరికంటే అధికముగా 55 సంవత్సరాలు పరిపాలించే ఆధిక్యతను అనుగ్రహించాడు. అయితే మనష్షే తన పాపాన్ని బట్టి, దేవుని దృష్టిలో తాను చేసిన నీచమైన కార్యములను బట్టి అతడు కలిగి ఉన్న అధికారాన్ని, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని కంటే తన అధికారాన్ని ఎక్కువగా యోచించి, తాను రాజు గదా, అడిగేవాడు ఏవడు అన్న విధానంలో గర్వంతో జీవించిన వలన దేవుని ఉగ్రతకు గురి కావలసి వచ్చింది. 2వ దినవృత్తాంతములు 33:1-11 మనం ఎంత అధికారంలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, మనల్ని ప్రశ్నించే అధికారి ఈ లోకంలో లేకపోయినా, మనం చేసే ప్రతి కార్యమును బట్టి, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి తప్పకుండా ఒక రోజున లెక్క అడిగే అధికారి పరలోక సింహాసనమందు ఉన్నాడనే సత్యము మరిచిపోవద్దు. రాజులైనా, అధికారులైనా, ప్రధానులైనా, ఎవరైనా సరే ఒకరోజు ఆ రారాజు ముందు చేతులు కట్టుకొని నిలవబడి లెక్క అప్పగించాల్సిందే. మనం ఈ భూమి మీద జీవించిన కాలంలో ఎంత నీచంగా జీవించామో, ఎన్ని దుష్కార్యాలు చేశామో, ఎంత చెడుగా ఆలోచించామో అవన్నీ ఈ భూమి మీదనే బయటపడకపోవచ్చు. కానీ ఒక సత్యం మాత్రం మర్చిపోవద్దు. మనం చేసిన ప్రతి నీచమైన కార్యము, మన ప్రతి చెడు తలంపు, మనం పంపించే ప్రతి చెడ్డ బొమ్మలు, SMS, ప్రతి పాపిష్టి చాటింగ్, చూసే ప్రతి బూతు సినిమా రికార్డ్ చేయబడుతుంది. దానిని తీర్పు దినాన దేవుడు బట్టబయలు చేస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తి యొక్క పాపిష్టి జీవితాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు ఆ సింహాసనం ఎదుట నిలబడగలిగే ధైర్యం ఈ లోకంలో ఏ ఒక్కరికి లేదు. కాబట్టే ఆ భయంకరమైన శిక్ష నుండి, తీర్పు నుండి నిన్ను నన్ను తప్పించాలనే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించాడు. ప్రభువా, నేను ఘోర పాపిని, నేను చేసిన పాపిష్టి కార్యములను బట్టి లెక్క అప్పగించాల్సిందే, జీతము పొందుకోవాల్సిందే. కానీ ఈరోజు ఆ అవమానాన్ని తట్టుకోలేను. ఆ తీర్పు దినాన నేను మీ ఎదుట దోషిగా నిలబడలేను. దేవా, నన్ను కనికరించు. ఇక ఎన్నడూ ఆ పాపాల జోలికి పోను. నన్ను క్షమించు అని ఎవరైతే వారు చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపపడి పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు మార్గాన్ని హత్తుకొని జీవిస్తారో అటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. రోమీలకు రాసిన పత్రిక 8:1. రికార్డ్ చేయబడిన క్యాసెట్ను మ్యాగ్నెట్ దగ్గరగా పెడితే ఆ మ్యాగ్నెట్ క్యాసెట్లోని ప్రతి మాటను పూర్తిగా తుడిచేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనము క్రీస్తును మన సొంత రక్షకునిగా మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో, ఆయన రక్తము మనలోని ప్రతి పాపాన్ని సంపూర్తిగా కడిగివేస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1. నేటి వరకు నీవు చేసిన పాపములు క్రీస్తు రక్తంలో కడుగుకొని నేటి నుండైనా నీతిగా జీవించమని మనవి చేస్తున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను పత్రిక 1:7. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.